యుద్ధరంగంలోని దర్శించే విధానాన్ని మనం చెప్పుకున్నాం. యుద్ధరంగంలో రథికుణ్ణి బలహీనుణ్ణి చెయ్యాలంటే యుద్ధం చేసే విధానాన్ని అనుసంధానం చేసుకున్నాం. భారత మహాయుద్ధంలో అర్జునుడు ఎందుకు గెలిచాడు అంటే ఈ 4 బలంగా ఉన్నాయి కాబట్టి అంటారు చమత్కారంగా. మొదలు ధ్వజాన్ని కొట్టాలి, కానీ అర్జునుడు ధ్వజం మీద ఉన్నవాడు హనుమంతుడు. వాయువేగ మనోవేగాడుతూ ఉన్న మహానుభావుడు. అతన్ని ఎవరండి కొట్టగలవారు? ధ్వజం సురక్షితం. పోనీ అశ్వములు అందామా? సాక్షాత్తు అగ్నిహోత్రుడు ప్రసాదించిన అశ్వములు, వాటిని ఏం చేయలేము. సరే, ఎందుకు ఈ బాధ? సారథిని కొడదాము అనుకుంటే ఎవరు సారథి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన్నేం చేద్దాం? ధ్వజమును చేయలేము, అశ్వములను చేయలేము, సారథిని చేయలేము, రథమును కూడా ఏం చేయలేము. అది అగ్నిహోత్రుడిచ్చినటువంటిది. అందుకే కృష్ణ పరమాత్మ సారథ్యంలో అర్జునుడు గెలిచాడు అంటాం. వీటిని మన జీవిత సమన్వయం చేసుకోవటం నేర్చుకోండి. ఆత్మానం రథినం విద్ధి. ఎన్ని 100 మంది రథాన్ని లాగుతున్నారో దర్శించండి. 100 కాదు, 1000 మంది లాగుతున్నారు. స్వామి రథానికి సేవకులు తక్కువ, భక్తజన సందోహమంతా సేవకులే. ఇలాంటి రథం ఈ బ్రహ్మాండాన్ని రథంగా చేసి ముందర పెట్టిన బ్రహ్మాండంలో ఉన్నటువంటి భక్తులందరూ లాగుతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండములను రథముగా చేసుకొని విహరించగలిగిన నాడు, విహరించదలుచుకుంటే అఖిలాండ కోటి బ్రహ్మాండములలోని సకల జీవరాశులు లాగుతాయి. ఆ సకల జీవరాశులకు రథచక్రాలను దర్శించండి. మనం చెప్పుకున్నాం, అవి మన సౌభాగ్య చక్రాలు, అదృష్ట చక్రాలు, జాతక చక్రాలు అని. రథచక్రాలు దర్శిస్తే సౌభాగ్యం, భాగ్యం ఉజ్జినుతుందని చెప్పుకున్నాం. 4 ద్వారాలకు 4 ద్వారపాలకులు, 8 ద్వారాలకు 16 మంది ద్వారపాలకులు. ఇది దాని విధానం. అలాగే ఈ వృత్తాంతాన్ని మన జీవితంలోకి సమన్వయం చేసుకుందాం. ఎలా? ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథయేవచ, ఇంద్రియాణి హయాన్యాహు, మనఃప్రగ్రహ ఏవచ, బుద్ధింతు సారథిం విద్ధి అంటుంది ఉపనిషత్తు. అంటే రథంలో కూర్చునేది ఆత్మ, శరీరం రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గములు, ఇంద్రియములు అశ్వములు. అంటే ఇంద్రియములనేటువంటి అశ్వములను బుద్ధి చేతికి ఇస్తే, బుద్ధి అధీనంలో మన ఇంద్రియాలను ఉంచితే అశ్వములను చేతిలో ఉండాలి. అశ్వములు సారథి చేతిలో ఉండాలి అంటే మరి పగ్గాలు ఉండాలి. ఆ పగ్గాలు మనస్సు. మనస్సు అనే పగ్గాలను బుద్ధికి మనం అందించాలి. బుద్ధి చెప్పినట్టు మనస్సు విన్ననాడు ఆ రథం సరియైన దారిలో వెళుతుంది. అదే రథం చెప్పినట్టు, మనస్సు చెప్పినట్టు బుద్ధి వెళ్ళిందనుకోండి, రథం దారి తప్పుతుంది. సారథి చేతిలోనే పగ్గాలుండాలి, బుద్ధి చేతిలోనే మనస్సు ఉండాలి. అంటే జ్ఞాన మార్గంలో సంచరించాలి. కామ మార్గంలో, అర్ధ మార్గంలో సంచరించకూడదు. మనస్సు అర్ధకామాలను ఆకాంక్షిస్తుంది, బుద్ధి జ్ఞానాన్ని ఆకాంక్షిస్తుంది. అందుకే మనం బుద్ధిని సారథి అన్నాం కదా.
ఆ సారథి చేతిలో మనస్సును పెట్టండి, పగ్గాలను పెట్టండి. ఇలా మనం చెప్పుకున్నప్పుడు రథము అంటే మన శరీరం అన్నప్పుడు ఒక్కసారి మొదటి వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని చెప్పుకున్నాం కదా. అంటే అర్థమేమిటండి? రథంలో ఉన్న స్వామిని చూస్తే పునర్జన్మ ఉండదు అంటే రథం అంటే శరీరం అని చెప్పుకున్నాం కదా. శరీరంలో ఉన్నటువంటి స్వామి ఎవరు? ఆత్మే కదా. అందులో ఉన్నటువంటి స్వామి ఎవరు? పరమాత్మే కదా. ఈ శరీరంలోని ఆత్మలోని అంతర్యామిగా ఉన్న పరమాత్మను చూడగలిగిన నాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి, అంతర్యామి సాక్షాత్కారాన్ని పొందాలి. ప్రతి జీవుడు అంతర్దృష్టి కలవాడు కావాలి. శరీరం బాగుందా? అవయవాలు బాగున్నాయా? అన్నీ సౌందర్యంగా ఉన్నాయా? అలంకారాలు బాగా చేసుకుంటున్నావా? చక్కని భోజనం పెడుతున్నావా? మంచి బలాన్ని చేకూరుస్తున్నావా? ఇవన్నీ చూసుకోవాలి, తప్పు కాదు. కానీ నీ మనస్సుకు బలం పెరగాలి, నీ బుద్ధికి బలం పెరగాలి. ఆత్మకు భోజనం పెడుతున్నావా? శరీరానికి పక్వాన్నాలు పెడుతున్నావు, సంతోషం. మరి ఆత్మకే పక్వాన్నం పెడుతున్నావయ్యా? ఆత్మకు పక్వాన్నం పరమాత్మ జ్ఞాన సామ్రాజ్యం. పరమాత్మ జ్ఞానమే ఆత్మకు భోజనం. పరమాత్మ స్వరూప సాక్షాత్కారం ఆత్మకు భోజనం. మరి ఆత్మకు భోజనం పెట్టు, ఆత్మకు అలంకారం చెయ్యి. ఏమిటండి ఆత్మకు ఆభరణాలు? శరీరమే కదా ఆత్మకు ఆభరణాలు. శరీరము ఆత్మకు ఆభరణాలు అయినప్పుడు శరీరంలో వచ్చేటువంటి వికారములే ఆత్మకు ఆభరణాలు. బద్ధేనాంజలిన నతేన శిరస గాత్రై సర్వమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేన ఉద్గీర్ణ బాష్పాంబున అంటారు కులశేఖరులు. చేతులకు అలంకారం అంజలి అంటే జోడించుట, శిరస్సుకు అలంకారం పరమాత్మ ముందు ఉంచుట, శరీరానికి అవయవాలకు అలంకారం పులకింతలు, కంఠానికి అలంకారం భక్తి పారవస్యంతో గద్గద స్వరము, నేత్రములకు అలంకారము ఆనంద బాష్పాలు. ఈ వికారాన్ని, ఈ సంరంభాన్ని, ఈ ఉత్సాహాన్ని, ఈ ఆనందాన్ని, ఈ భావ శబలతను మన శరీరంలో చూపెడితే ఇదంతా ఆత్మకు అలంకారం. పరమాత్మ స్వస్వరూప జ్ఞానాన్ని భావన చేస్తే ఆత్మకు భోజనం. పరమాత్మ స్వస్వరూపాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని మనకు పురాణాలు ఎలా వర్ణించాయో ఆ రీతిలో స్వామి యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేస్తే కదా పరమాత్మ రూపమే జీవాత్మకు భోజనం. జీవాత్మ భక్తి పరమాత్మకు భోజనం. వేదం చెప్తుంది అహమన్నం అహమన్నం అహమన్నం. మనము పరమాత్మ దగ్గరికి వెళ్ళి స్వామితో అయ్యా అహమన్నం అహమన్నం అహమన్నం, స్వామి నేను నీకు భోగ్యమును అంటే నేనే నీ భోజనాన్ని, నేను నీకు భోజనాన్ని, నేను నీకు భోజనాన్ని, నేను నీకు భోజనాన్ని. ఆర్తి, తపన, తహతహ ఇవి ఉండాలి. ఇవి ఉన్ననాడు పరమాత్మ అహమన్నాదః 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 అంటాడు. అంటే నేను భోక్తను, నేను భోక్తను, నేను భోక్తను. జీవాత్మను పరమాత్మ అనుభవిస్తాడు. ఆనందము పరమాత్మది, అనుభవం పరమాత్మది. పరమాత్మ ఎంత అనుభవిస్తే జీవాత్మకు అంత సాఫల్యం. ఎందుకంటే ఆనందం మనదే, పరమాత్మది. అనుభవం మనదే, పరమాత్మది. అన్నానికి ఆనందం ఉంటుందా?